మెదక్ జిల్లా రామాయంపేటలోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు రెండో రోజు స్వామివారికి వేద పండితులు మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పల్లకి సేవ, పాశుర నివేదనము తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయంపేట చెందిన తోపుడు నూరి ఆంజనేయులు స్వామివారికి 80,000 విలువ చేసే స్వామివారి దశావతార సెట్ను అందజేశారు. అదేవిధంగా సుధాం సతీష్ 30,000 పంచలోహ అలంకరణ సామాను హస్తములు, పాదములు స్వామివారికి సమర్పించారు. ఆలయంలో ధనుర్మాస సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద, శ్రీనివాస గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద, రమారమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద 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 గోవింద. అక్కడ రంజన్ సెట్ రక్షక గోవింద. ఇటు చూడు రమ్మ. వీళ్ళిద్దరు డొనేషన్ రాసిన వాళ్ళు కూడా ఉంటే చెప్పాలి. దగ్గర చెప్తున్నారా సార్? శనివారం రోజున ఉదయం 4 గంటలకు ఉత్తర ద్వార దర్శనం స్వామివారి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగును. అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం రామాయంపేట నందు మన వెంకటేశ్వర స్వామి దేవాలయంకు దశావతార సెట్టు తొడుపునూరి సులోచన ఆంజనేయులు గారు 80,000 విలువ చేసేటువంటి దశావతార సెట్టు ఇప్పించడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి కృపాకటాక్షాలు ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటున్నాం. అదే కాకుండా సుధాం సతీష్ స్వాతి దంపతులు మనోజ్ రోలెన్స్ వారు 30,000 విలువ చేసే అలంకరణ సామాన్
హస్తములు పాదములు స్వామివారికి పంచలోహ హస్తములు పాదములు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి కృపా కటాక్షాలు ఇళ్ళవేళలో ఉండాలని కోరుకుంటున్నాం. అదే కాకుండా సొల్లేటి భూలక్ష్మి దయాకర్ దంపతులు స్వామివారికి గంట సమర్పించారు. 10,500 రూపాయలు విలువ చేసే పంచలోహ గంటను సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి కృపా కటాక్షాలు ఎలవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. అదే కాకుండా గంప వెంకటేశం రమాదేవి హైదరాబాద్ వాస్తవ్యులు 7,000 రూపాయలు విలువ చేసే గదా గంటని సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి కృపా కటాక్షాలు ఎలవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. అదే కాకుండా ఆలయ అభివృద్ధికి అందరూ తోడ్పడినందుకు స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.